హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ లలిత. సంక్రాంతి అంటే మన అందరికీ సరదానే. కానీ మన సరదా కోసం వాడే ఈ చైనా మాంజా వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు కిరణ్ అనే ఒక అబ్బాయి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని వచ్చాను. ఇది విన్నాక గాలిపటాలు ఎగరేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఆలోచిస్తారు. అదేంటో మీరే చూడండి. తెగిన రెక్కల ఆర్తనాదం. ఆ రోజు ఎప్పట్లానే చాలా సరదాగా మొదలైంది. 12 ఏళ్ల వయసు ఉన్న కిరణ్ తన ఇంటి మేడ మీద ఆనందంగా గాలిపటాలని ఎగరవేస్తున్నాడు. ఆ గాలిపటం ఆకాశంలో ఎంత పైకి వెళ్తుంటే కిరణ్కి అంత ఆనందం వస్తుంది. కానీ కిరణ్ వాడుతున్న ఆ దారం మామూలు దారం కాదు, ప్రాణాలు తీసేసే చైనా మాంజా. ఆ మాంజా తగిలితే గాలిపటాలు అయినా ఎవరి గొంతు అయినా తెగాల్సిందే. అదే సమయంలో ఒక పావురం తన గూటిలో ఉన్న పిల్లలకి ఆహారాన్ని నోటితో తీసుకుని వెళ్తుంది. పాపం దానికేం తెలుసు తన ప్రాణం మీదకొస్తుందని. కిరణ్ లాగిన ఒక్క కోతకు ఆ మాంజా పావురం రెక్కలకు చుట్టుకుంది. ఒక్క క్షణం ఆ పదునైన మాంజా పావురం రెక్కలను చాలా లోతుగా కోసేసింది. ఆ పావురం విలువిల్లాడుతూ కిరణ్ కళ్ళ ముందే ఆ మేడ మీద పడిపోయింది. కిరణ్ పరుగున వెళ్ళి చూశాడు. ప్రాణం పోయే ముందు ఆ పావురం పడుతున్న బాధను చూసి కిరణ్ మనసు విరిగిపోయింది. నా ఒక్క నిమిషం ఆనందం కోసం ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నానా? ఇప్పుడు గూటిలో ఉన్న దీని పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన కిరణ్ మనసుని చాలా గాయపరిచింది. కిరణ్ వెంటనే తన తండ్రి సహాయంతో ఆ పావురాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. అదృష్టం కొద్దీ పావురం బతికింది. కానీ డాక్టర్ ఒక మాట చెప్పారు, ఈ పావురం ఇంకెప్పటికీ ఎగరలేదు అని. ఆ మాట వినగానే కిరణ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా ఒక్క నిమిషం ఆనందం కోసం ఒక తల్లిని తన పిల్లలకి దూరం చేశాను అని కిరణ్ చాలా బాధపడ్డాడు. ఆ రోజు కిరణ్ తన దగ్గర ఉన్న మాంజాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా కోసి పారేశాడు. తన స్నేహితులందరినీ పిలిచి ఇలా చెప్పాడు, ఒరే ఆకాశం పక్షులది కూడా. మన పండగ సంతోషం మరొకరికి బాధనివ్వకూడదు. మనం ఎగరవేసేది కేవలం గాలిపటాలు మాత్రమే కాదు, మూగజీవాల ప్రాణాలు కూడా. ఇప్పటి నుండి మాంజాని వాడద్దు, కేవలం సాదా దారంతోనే గాలిపటాలని ఎగరవేద్దాం అని చెప్పాడు. దానికి వాళ్ళ స్నేహితులందరూ కూడా అంగీకరించారు. అప్పటి నుండి ఆ వీధిలో మాంజాని వాడటం పూర్తిగా మానేశారు. కేవలం సాదా దారంతోనే గాలిపటాలు ఎగురవేయడం మొదలుపెట్టారు. చూశారు కదా, ఆకాశంలో ఎగిరే హక్కు గాలిపటాలకే కాదు, ఆ పక్షులకి కూడా ఉంటుంది. మనం ఒక్క నిమిషం ఆనందం కోసం ఏ తల్లిని ఏ పిల్లలకి దూరం చేయొద్దు. ఈ పండుగని సాదా దారంతో సురక్షితంగాను మరియు సంతోషంగా జరుపుకుందాం. ఈ వీడియోలోని మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనం చేసే ఒక్క చిన్న షేర్ కొన్ని ప్రాణాలన్నా కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే వాయిస్ ఆఫ్ లలిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో తెలపడం మర్చిపోకండి. ఉంటాను మరి. We wishing you a very happy and safe Sankranti. Thanks for watching.